ఈ నేషనల్ సభకి పనికొచ్చే సమాధానం. దేశం గురించి నేను మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఆలోచనతోటే మొన్న ఈ మధ్యన కాశ్మీర్ ఫైల్స్ లాంటి ఒక సినిమా వచ్చింది. మీరు చూసారా సార్? అసలు చూడలేదా? ఈ ఆర్ఆర్ఆర్కి సంబంధించిన ఒక పాటలో గాంధీ నెహ్రూలు కనిపించలేదు సార్ దాంట్లో. గాంధీ గారు, నెహ్రూ గారు పోరాట యోధులు గారు టు స్టార్. అశ్లీల దృశ్యాలు, అర్ధరహిత గాసిప్స్ లేకుండా ఆరోగ్యకరమైన వినోదాన్ని మీకు అందించే ప్రయత్నమే ఈ నేషనలిస్ట్ హబ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. గంట కొట్టడం మర్చిపోవద్దు. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సినిమా 2.5 గంటల వినోదాన్ని అందించే ఒక మాధ్యమం. ఈ మాధ్యమం ద్వారా రచయితలు కావచ్చు, దర్శకులు కావచ్చు, లేదా నిర్మాతలు కావచ్చు, వారి అభిరుచుల్ని ఆ మాధ్యమం ద్వారా అందించాలని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. అట్లాంటి సినిమాలు కూడా మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే వినోద ప్రధానమైనటువంటి ఒక మాధ్యమం ద్వారా దేశం పట్ల, ధర్మం పట్ల ఒక బాధ్యతని ఇచ్చే విధంగా బాధ్యతాయుతమైనటువంటి చిత్రాలని నిర్మించడంలో, అందించడంలో, ముఖ్యంగా అట్లాంటి కథల్ని రూపొందించడంలో అభిరుచి కలిగినటువంటి వ్యక్తి అండ్ దేశభక్తిని, వినోదాన్ని, అందులోనూ ఒక ఎమోషన్ని క్యారీ చేస్తూ మనల్ని నిజంగా నడిపించే దిశగా ఒక చిత్రం చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తూనే ఒక రకమైన ఎమోషన్తో బయటకు వచ్చేలాగా మనల్ని నడిపించే కథలు కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది నేను మాట్లాడేది ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి. రౌద్రం, రణం, రుధిరం ఈ పేరిట వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పుడు ఒక రకమైన భావోద్వేగాన్ని మనలో నింపుతోంది. దేశభక్తిని మనలో నింపే ఒక ప్రయత్నం సినిమా ద్వారా జరిగింది. దీనికి అంకురార్పణ చేసింది, దీనికి శ్రీకారం చుట్టింది ముందుగా కథ రూపంలో దీన్ని మన ముందుకు తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేసిన వ్యక్తితో ఈరోజు నేషనలిస్ట్ హబ్ మాట్లాడుతోంది. మనసా వాచా కర్మణ దేశహితం కోసం ప్రారంభించబడ్డ నేషనలిస్ట్ హబ్లో మొట్టమొదటిసారి ఒక సినిమా గురించి, ఒక సినిమాకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి, వారి అభిరుచుల గురించి, వారి ఆలోచనల గురించి, దేశం పట్ల వారికి ఉన్న భక్తి భావన గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తోంది. ఈరోజు నేషనలిస్ట్ హబ్ కెమెరా ముందు కూర్చున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. 3.5-4 దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమలో అనేక కథల్ని మనకు అందించి, అనేక సినిమాల్ని, ఒక గొప్ప చిత్రాల్ని మనకు అందించినటువంటి వ్యక్తి, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు నేషనలిస్ట్ హబ్తో మాట్లాడబోతున్నారు. నమస్కారం విజయేంద్ర ప్రసాద్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా నేను సినిమాకు సంబంధించిన అంశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా, రౌద్రం, రణం, రుధిరం ఈ పేరిట ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాని చాలా గొప్ప చిత్రాన్ని అందించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అట్లాంటి కథ రూపొందించిన క్రమంలోనే ఫస్ట్ ఇద్దరు గొప్ప స్వాతంత్ర సమరయోధులుగా కీర్తించబడుతున్నటువంటి గొప్ప వ్యక్తులు, మహోన్నతమైన శక్తులుగా ఎదిగినటువంటి ఇద్దరు వీరుల కథని, ఇద్దరిని కలపాలన్న ఒక సంకల్పం అసలు ఫస్ట్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుంది సార్. ప్రతిదానికి రూపాయి బొమ్మ బరుసు ఉంటాయండి కదండి. ప్రతిదానికి 2 సమాధానాలు ఉంటాయి సార్. 2 చెప్పంటారా, ఒకటే చెప్పంటారా? 2 చెప్పండి సార్. మొట్టమొదటి సమాధానం ఈ నేషనల్ సభకి పనికొచ్చే సమాధానం. మన దేశంలో స్వతంత్ర భావాన్ని పెరగడం కోసం, స్వాతంత్ర్యం పట్ల గౌరవం పెరగడం కోసం, ప్రజల స్ఫూర్తి నింపడం కోసం 5 యోధుల కథ తీసుకుని సినిమా చేసేవాడిని. అదర్ సైడ్ ఓకే, ఇద్దరు కమర్షియల్ పెట్టుకుంటే బాగా డబ్బులు వస్తాయి. ఓకే, దాని దేశభక్తి జోడిస్తే ప్రజలు ఇంకా బాగా చూస్తారు. ఓకే, కాబట్టి వాళ్ళ కథలు తీసుకున్నామండి. ఓకే. కమర్షియల్ సినిమా ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే కోట్లు ఈరోజు రెవెన్యూ రూపంలో వస్తుంది. నిజంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 500 కోట్లు, 1000 కోట్ల మార్కులోకి రీచ్ అయిపోయింది. అఫ్కోర్స్ ఆర్ఆర్ఆర్ సినిమా ఈరోజు పెద్ద ప్రపంచనం. నా ప్రశ్న మళ్ళీ అక్కడికే వస్తున్నాను సార్. ఇద్దరు స్వాతంత్ర సమర యోధులకు సంబంధించిన ఒక 2 విభిన్నమైనటువంటి వ్యక్తులు, ఇద్దరు కలిశారో కలవలేదో తెలియదు. ఒక ఫిక్షనల్ స్టోరీయే మీరు చెప్పినట్టుగా, ఈవెన్ రాజమౌళి గారు చెప్పినట్టుగా
ఫిక్షనల్ కథని ఇంత హృద్యంగా నిజంగా ఇలా జరుగుంటే బాగుండా ఇంత బాగుంటుందా అని అనిపించే విధంగా తీయడం అనేది ఒక కత్తి మీద సాము. మీరు అన్నారు ఇంత కమర్షియల్ హీరోలు అన్నారు, ఇద్దరు కమర్షియల్ హీరోలు, ఇద్దరు త్యాగధనులు, ఈ రెంటిని కలపాలనుకోవడమే చాలా గొప్ప ఆలోచన కదా. ఆ ఆలోచన ఎట్లా పుట్టింది అనేది తెలుసుకోవాలనే ఆసక్తి నాది. మనిషికి ఎప్పుడు అవసరం దారులకు చూపిస్తూ ఉంటుందండి. డబ్బులు సంపాదించాలని చెప్పిన అవసరం ఉంటే కమర్షియల్ కథలు చేయటం కోసం మనసు దాని మీదకి వెళ్తుందండి. ఓకే, అదే చూపిస్తే దారులండి. ఓకే, ఇప్పుడు జేబు దొంగ ఉన్నాడు అనుకోండి, వాడి పని ఏంటి, ఎవరు జేబు ఎత్తుగా ఉందా అని చూస్తూ ఉంటాడు, ఎవరు కేర్లెస్గా ఉన్నారా అని చూస్తూ ఉంటాడు. నీకు ఎలా తెలిసింది అబ్బాయి అంటే అది వాడి పని, జేబు దొంగ పని, అంతే కదండి. అలాగే కమర్షియల్ రైటర్స్కి ఎలా చేస్తే డబ్బులు బాగా వస్తాయి అని ఎత్తుక్కుంటూ ఉంటారండి కాన్స్టెంట్గా. సో ఒక కమర్షియల్ సినిమా కోణంలో మాత్రమే దీన్ని చూడాలంటారు అంతే. దాని తాలూకు ఒక పార్శ్వం చెప్పాను నేను, ఇంకో పార్శ్వం కూడా చెప్పాను మీకు నేను. నేను అనుకునేది ఏంటంటే దేశం గురించి నేను మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఆలోచనతోటే, అంటే అట్లీస్ట్ ఈ సమాజానికి మా మాధ్యమం ద్వారా ఎంతో కొంత ఈ సినిమాకు సంబంధించిన అంశాలను మాత్రమే కాకుండా దాని వెనకాల ఉన్న ఒక భావోద్వేగం గురించి తెలుసుకుందామనే ఒక ఆలోచన. ఆ భావోద్వేగాలకు సంబంధించి మనం మాట్లాడాలంటే ఇద్దరు మన్యం వీరులు, ఒకరేమో నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి, ఇంకొకరు బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అల్లూరి సీతారామరాజు చరిత్ర లేదా ఇప్పుడు కొమరం భీం గారి చరిత్ర, ఈ రెండు చరిత్రలు పూర్తి అంటే కొంతమేర తెలిసిన వాళ్ళు ఉండవచ్చు, పూర్తిగా అందరికీ తెలియని సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం కొమరం భీం అని గూగుల్లో టైప్ చేస్తే ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కనబడుతుంది. అంటే అల్లూరి సీతారామరాజు అని కొట్టినా కూడా రామ్ చరణ్ ఫోటో కనబడుతుంది. అంటే అంతగా ఇది మంచి పరిణామం అనిపిస్తుంది నాకు. ఒక రకంగా చెప్పాలి, అట్లీస్ట్ తెలుసుకోవాలన్న ఆలోచన వస్తుంది కదా, వాళ్ళ గురించి తెలుసుకోవే ఇంత గొప్ప వాళ్ళ వీళ్ళు అనిపించే విధంగానే సినిమా ఉంది కాబట్టి. సో కొంచెం ఒక భావోద్వేగాల పరంగా సినిమాని విశ్లేషించాలంటే స్టోరీ టెల్లర్గా, ఒక స్టోరీ రైటర్గా మీరేం చెప్తారు? ఏమంటే ఎప్పుడన్నా ఇద్దరు మంచి క్యారెక్టర్లు ఉంటే, గొప్ప పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటే, వాళ్ళ మధ్యన వైరుధ్యం ఉంటేనే దాంట్లో ఒక స్పర్ధ పుడుతుంది. స్పర్ధ పుడితేనే చూడాలని ఉత్సుకత పుడుతుంది మనకి. అర్థమైంది కదండి. అది క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. ఇద్దరు మంచివాళ్ళే, ఇద్దరు నిరకుశాతానికి వ్యతిరేకంగా పోరాటం చేసేవాళ్ళే, చేయాలని బుద్ధి ఉన్న వాళ్ళే. సో దాని గురించిగా అలాంటి కథావస్తువు తీసుకొని ఒక పర్పస్ మీద భీమ్ ఢిల్లీ వచ్చాడు, ఇంకో పర్పస్ మీద రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు ఇక్కడికి వచ్చాడు. అల్లూరి సీతారామ పర్పస్ నెరవేరాలంటే ఈ భీముని పట్టుకుంటే పర్పస్ నెరవేరుతుంది అని మనం చెప్పాం ఆడియన్స్కి. కానీ ఒట్టినే పట్టుకున్న దానికన్నా కూడా ఒక స్నేహితుడైతే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సపోజ్ మీరు ఒక స్ట్రగులింగ్ దీంట్లో ఉన్నారు, ఎర్లీ ఫేజ్ అనుకో చెప్తున్నాను, ఒక జర్నలిజం ఏదో చేయాలని చెప్పని ఏమీ రావటంలా, ఇంటి దగ్గర డబ్బులు తెచ్చుకోవడానికి మాన్షోట్ వస్తూ ఉంటుంది, జబ్బులో డబ్బులు అయిపోతున్నాయి, ఏదో రూమ్ తీసుకుంటున్నారు, అది కూడా కట్టలేదు, ఖాళీ చేయమంటున్నాడు, రోజు పాలు ప్యాకెట్ వేస్తున్నాడు మీకు. నేను చెప్పాను, బాబు దగ్గర డబ్బులు లేవినానే ఏదని చెప్పాను. మా అన్నాడు కూడా వచ్చి పాల ప్యాకెట్ వేసాడాడు. ఇంతలో బాబు వేస్తానంటే, లేదు సార్ నాకేది అనిపిస్తుంది సార్, వాడు మీ పని దొరుకుతుంది సార్ అని చెప్పేది అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. అనుకున్నట్టే మీ టైం బాగుండి ఎక్కడికో వెళ్ళారు, మంచి జీతం ఇచ్చారు, 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. అంటే వాడి మీకు అనుబంధం ఉంటుంది కదా. ఓకే, వాడికి ఇద్దామని చెప్పాను. వాడికి చూశారు కాబట్టి వాడికి రెడీమేడ్ షర్ట్ కొనుక్కొని మన్నాడు ఇద్దామని వచ్చారు మీరు. వాడు రాలా. పొద్దున పేపర్ వచ్చింది, పలానా పాలబ్బాయి సైకిల్ వెళ్తున్న సాయంత్రం లారీ కొట్టి చచ్చిపోయాడు. ఎంత బాధపడుతుంది. అదే పాలకూరడు లారీ కొట్టి చచ్చిపోయాడు. వాడి గురించి మీకు ఏమీ తెలియదు, న్యూస్ ఐటమ్ అంతే అక్కడ. అది అంతే, ఒక అబ్బాయిని లారీ కొట్టి దాని కింద పెట్టి చచ్చిపోయాడు. వాడి చావులో మార్పు ఏమి లేదండి. కరెక్ట్. వాడితో మీకు అనుబంధాన్ని బట్టి మీ పెయిన్ వస్తుంది అది. సో కొమరం భీముని అరెస్ట్ చేయాలని అల్లూరి సీతారామరాజు రాసుకుంటే, వాడితో ఎంత స్నేహం ఉంటే అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అంత పెయిన్ వస్తుందండి. ఇన్నోవేటబుల్గా సీతారామరాజు వాడితో క్లాష్ అవ్వాలి అరెస్ట్ చేయడానికి. ఏం అనుబంధం లేదనుకోండి, ఏం ఉండదు వాడికి. బట్ అనుబంధం క్రియేట్ చేస్తే ఆ పెయిన్ పెరుగుద్ది. అలాగే తను అరెస్ట్ చేయవలసి వచ్చిన వాడు తన ప్రాణ స్నేహితుడు, వాడు చచ్చిపోతామని పాము కాటు నుంచి విషం తీసి బతికించాడు,
తన రక్షగా ఉన్నటువంటి తాయెత్తుని తీసి వాడు చుట్టూ కట్టాడు. అలాంటి వాడు తన అరెస్ట్ చేస్తామంటే వీడి పైన ఇంకా ఎక్కువగా ఉంటుంది. అర్థమైందండి. సార్ సో మొత్తం సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా వాళ్ళ మధ్యన అనుబంధం పెంచడం కోసమే. సినిమా చూసే ప్రేక్షకులు తెలుసు వీడి కోసం ఎత్తుతున్నాడని చెప్పని. ఇన్ఎవిటబుల్గా ఎక్కడో చోట వీళ్ళు క్లాష్ వస్తుంది మనకు తెలుసు, రాకూడదని కోరుకుంటూ ఉంటాం, వస్తుంది కూడా తెలుసు. అవును. అదే డ్రామా అండి. ఘరానా బుల్లోడు, సరదా బుల్లోడు ఇట్లాంటి సినిమాలు మీరు గతంలో తీసిన సినిమాలు ఉన్నాయి, రాశానండి. రాసినవి. అదే తీసేవి. మీరు రాసినవి. ఒక రచయితగా అంటే ఒక ఫ్యామిలీ సినిమాలు, కమర్షియల్ సినిమాలు అనేకం చేస్తూ వచ్చారు. కానీ అందులో అంటే మీకు ఏది గొప్పగా అనిపిస్తుంది అంటే ఒక జానర్ లెక్క వేసుకొని చూస్తే, అంటే ఈ జానర్లో తీసిన సినిమా మీకు చాలా గొప్పగా అనిపించింది అని అంటే కనుక ఏది మీరు చెప్తారు? అంటే గొప్ప అని చెప్పాలని కానండి, మిగతా రచయితలకి నాకు ఉన్న ఒక తేడా ఉందండి. ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే కాంటెంపరీ రచయితలు వాళ్ళు ఇంకా ఎవరు రాయలేదు. పురాణాలు, హిస్టరీ సంబంధించిన మీద మామూలు రచయితల కన్నా కూడా నాకు కొంచెం ఎక్కువ కమాండ్ ఉందని నాకు ఫీలింగ్ అండి. ఓకే. అంటే కంపేర్ చేసుకోవడం అట్లాంటి సినిమా పెద్ద ఏమీ రాలేదు. బట్ ఏమైనా వచ్చిన కొద్ది సినిమాలతో పోలి చూసుకుంటే ఐ థింక్ హ్యావ్ డన్ ఎ బెటర్ జాబ్ దెన్ దెమ్. సో పురాణ ఇతిహాసాలు మీద ఎక్కువ రాలా, బట్ అక్కడ కంటికి టచ్ చేసి కొత్త గొప్పగా లేవండి. అక్కడ బెటర్ జాబ్ అని చెప్పి నాకు. ఈవెన్ రాజమౌళి గారు మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. మహాభారతం తీయాలంటే దానికి నాకు అర్హత రావాలనే మాట, అది గొప్ప పెద్ద మాటని ఆయన యూజ్ చేశారు. సీరియస్గా చెప్పాలంటే చాలామంది డైరెక్టర్లు నేను తీసేయొచ్చు సినిమానే కదా ఏముంది అనుకునే సందర్భంలో అలా అనుకోలేదు ఆయన. దాని పట్ల ఒక బాధ్యతను ఆయన ప్రకటించే ప్రయత్నం చేశారు. అంటే మహాభారతాన్ని మీరు మొన్న ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో కూడా ఏదో మాట్లాడుతూ వక్రీకరణ గురించి ఏదో చెప్తూ ఉన్నారు మీరు. ఇటు వక్రీకరణ అంటే ఏంటి అని చెప్తూ మీరు. వక్రీకరణ వేరండి, డ్రామాటిక్ లిబర్టీస్ వేరండి. లిబర్టీస్ వేరు. మహాభారతం అందరికన్నా మనకి సినిమాల్లో, తెలుగు సినిమాలో ఏదో గొప్ప సినిమా 190 మంది మాయాబజార్ పేరు చెప్తారండి. అందరికీ ఇష్టమైన పని. నేనే కూడా 100 అదే అంటాను గొప్ప సినిమాని. దాని పరంగా ఏంటండి, అభిమన్యుడు బలరాముడు కూతురు శశిరేఖని పెళ్లి చేసుకున్నాడు. భారతంలో ఎక్కడా లేదండి, అది ఎక్కడా లేదు భారతంలో. దాన్ని ఏమంటారు, వక్రీకరణ అంటారా, సినిమాటిక్ లిబర్టీ అంటారా? వక్రీకరణ ముక్క ఎప్పుడు వాడాలంటే అండి, వాళ్ళ క్యారెక్టర్ మనం కించపరిస్తే వక్రీకరణ అనాలండి. ఆ మాట చాలా తప్పుగా వాడుతున్నారు క్రిటిక్స్ అందరూ కూడా. వక్రీకరణ అనే ముక్క తప్పు అండి, అది డ్రామాటిక్ లిబర్టీ. మేము తీసుకుంది సినిమా చూస్తే ఎవరికన్నా అల్లూరి సీతారామరాజు కౌరం మీద గౌరవం పెరుగుతుంది తప్ప గౌరవం తగ్గదు కదా. వాళ్ళ వ్యసన పరులాగా, ఇంకా తాగుబోతుల్లాగా, తిరిగిబోతుల్లాగా, దేశద్రోహులు ఎక్కడ చూపించలేదు కదా. నిబద్ధత చూపించాం, కమిట్మెంట్ చూపించాం. ఆహా ఇంత గొప్ప వాళ్ళ మన వీరులు అనిపించేలాగా అని వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గదండి. సో దాన్ని వక్రీకరించారు అంటాం అది ధర్మం కాదు. దానవీర సూరకర్ణ చాలా సీన్స్ అందులో అసలు అంటే భారతంలో లేనివి అందులో చూపించినవి ఉన్నాయి. ఈవెన్ మీరే చెప్పారు ద్రౌపది క్యారెక్టరైజేషన్ గురించి. ద్రౌపది కర్ణుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అది భారతంలో లేదండి, అది లేదు అసలు లేదండి. నేను నాశంతి పొందగల 6వ భర్తగా సూర్యనందన అని చెప్పని కృష్ణరాయబారంలో పద్యం ఉంటుందండి. కర్ణ ఏ సతి మీద మోహం ఎంత చేసిందో, ఏ సతి ఎంత చేసిందో ఆవిడ నిన్ను 6వ భర్తగా పొందుద్ది, నువ్వు పాండాలు వచ్చేసాయి అని కృష్ణుడు అన్నది జనసామాన్యంలో ఉందండి. ఆ పద్యం డ్రామాలో వేసేసరి వేసి మనం సిస్టంలోకి ఎంటర్ అయిపోయిందండి. విచ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఓకే. ఎవడన్నా మరి దాని గురించి మాట్లాడాలండి. కరెక్టే, దాని గురించి మాట్లాడాలండి డెఫినెట్లీ. ఈవెన్ రామాయణంలో కూడా చాలా వాల్మీకి రామాయణంలో లేనివి, ఈవెన్ లక్ష్మణరేఖ కూడా వాల్మీకి రామాయణంలో కనిపించదు. అదండి దాంట్లో ఎక్కడ క్యారెక్టర్ తప్పు లేదు. అది కరెక్టే. ఇప్పుడు ఇందులో ద్రౌపది క్యారెక్టర్ తప్పుగా ఉందండి. అవును. లక్ష్మణుడు అలాగని తప్పలేదండి. రాముడు అక్కడ కాపలా పెట్టి వెళ్ళాడు, వదిలి గారికి ఏమవుతుందో నేను లేకపోయినా తన తాలూకు తపశక్తి ఏదంటే, ఓజోశక్తి అంటే, ధర్మశక్తి అంటే గీతగా పెట్టాడంటే తప్పులేదండి. వాల్మీకి రామాయణం లేనంత మాత్రం జరగలేదని కూడా మనం అనుకోక్కర్లేదండి. వాల్మీకి రామాయణం విరుద్ధంగా ఉంటే వీ షుడ్ క్వశ్చన్ ఇట్ అండి. అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారండి, వాల్మీకి రామాయణంలో పలానా ఆయన సాయికృష్ణ గారు విజయప్రసాద్ ఆఫీస్కి వచ్చారు రాశారు. మీరు కారు ఎక్కి వచ్చారా, ఆటో ఎక్కి వచ్చారా, బస్సు ఎక్కి వచ్చారా రాయలేదు. ఎవరు అలా రాశారనుకోండి, ఆటోలో వస్తున్నప్పుడు లేకపోతే కారులో వస్తున్నప్పుడు ఆయన తెలిసిన ఫ్రెండ్ ఒకటి కనిపించాడు మాట్లాడారు చెప్పి రాశారనుకోండి, అయ్యి ఉండొచ్చు కూడా. అది కూడా అయ్యి ఉండొచ్చు.
ఆయన స్పృశించిన పార్ట్స్ వాళ్ళు వేరే వాళ్ళు స్పృశించి కూడా ఉండొచ్చు. ఓకే. ఇంకోటి ఆల్ సైడ్ అండ్ డన్ వాల్మీకి మహర్షి ఆయన రామాయణం జరగకుండా మనోఫలం కూడా చూసి రాశారండి. అవును. ఒక్కోసారి రివిజన్ పూర్తి క్లారిటీతో కూడా వచ్చి ఉండకపోవచ్చు, కొన్ని విషయాలు ఆయన మర్చిపోయి ఉండొచ్చు. మన ఫాస్ట్ ఫార్వర్డ్లో అండ్ మీ గురించి మీరు చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు? అన్నీ చెప్పరు కదండి. మీకు నాకు సంబంధించి ఇంపార్టెంట్ ఘట్టాలు చెప్తారు. మీరు జర్నలిజంకి ఎలాగో వచ్చారంటే జర్నలిజం మీ తాను ప్రయాణం చెప్తారు తప్ప మీ అమ్మగారు ఎవరు, నాన్నగారు ఎవరు, పెళ్ళి అయిందా లేదా, భార్య ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆవిడ ఏం చదువుతుంది, ఇవన్నీ మనకు అనవసరం అండి. మీకు నాకు మంచి సంభాషణలో కదండి. అలా వాల్మీకి మహర్షి కొన్ని చెప్పి ఉండకపోవడానికి కూడా రీజన్ ఉందండి, అవకాశం ఉంది. ఎందుకంటే పుట్టిన రాముడి గురించి రాయలేదు ఆయన, పుట్టబోయే రాముడి గురించి రాశారు. తెలుసా మీకండి అది? చెప్పారు కరెక్ట్. అందులో తెలుసా తెలీదా? తెలుసు సార్. మహాభారతానికి సంబంధించి మహాభారతం చేయాలి అనేది నిజంగా డ్రీమ్ ప్రాజెక్ట్ అనేంతగా అంతగా ఆయన్ని ప్రభావితం చేయడంలో మీ పాత్ర ఏంటి? ఏమీ లేదండి. ఏమీ లేదా? అమరచిత్ర కథలండి. అమరచిత్ర కథలు అద్భుతంగా చెప్పారు. దేశభక్తికి సంబంధించి సార్ నాకు కొన్ని అంశాలు, మీరు భజరంగి భాయిజాన్ లాంటి సినిమా తీశారు. ఒక హనుమద్ భక్తుడు ఒక పాప కోసం పాకిస్తాన్కు వెళ్ళడము ఒక కథా ఇతివృత్తం. అది అంటే మీరు ఈ పార్టీషను అటు పాకిస్తాను ఇటు భారతదేశము అంటే అది కూడా మధ్యలో ఎప్పుడు వచ్చిందంటే రిలీజ్ అయిన టైం పీరియడ్ కూడా చూస్తే ఒక రకంగా చెప్పాలంటే ఒక నేషనలిస్ట్ ఫర్వరు ఇదంతా నడుస్తున్న టైము. అంటే కేవలం మీరు ఇందాక ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ మీరు అన్నది ఏంటంటే ఒక కమర్షియల్ సినిమా అండి అని మాట్లాడారు. కమర్షియల్ సినిమా అనే దృక్పథంతో మీ కథా ప్రస్థానం మొదలవుతుందా? అవునండి. అంతేనా? ఎందుకంటే ఇంకేమైనా ఉన్నాయా? చెప్తాను. సింపుల్ కారణం ఏంటంటే మీరు కథ రాస్తే దాన్ని ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చు 1000, 2000, 5000, 10,000. సినిమా తీస్తే 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు. సో ఈ కథను నమ్మి ఈయనైతే పెట్టుబడి పెడుతున్నాడో అతను డబ్బులు వెనక్కి వచ్చేలాంటి కథ రాయటం మన ధర్మం అండి. ప్రతి కథ డబ్బు వెనక్కి తీసుకురావచ్చు, తీసుకురాపోవచ్చు. మనసా వాచా కర్మణ అది నమ్మే మనం కథ చేయాలి. బికాజ్ మై ఫస్ట్ లాయల్టీ ఇస్ టు ద ప్రొడ్యూసర్. సో ముఖ్యంగా కమర్షియల్ అంటే అది కూడా ఒక బూత్ అయిపోయిందండి. చాలా తప్పండి. ఆ కమర్షియల్ యాంగిల్ లేకపోతే సినిమాలు ఉండవండి. వచ్చిన ప్రతివాడి సినిమా పోతుంది అనుకోండి, చాప్ చుట్టేస్తారు మొత్తం అందరూ. ఆ సినిమాకి డబ్బులు వస్తేనే ఇంకో ఇతరు వస్తారు సినిమా తీయటం కోసం. బతుకొద్దు సినిమా అండి. సినిమా అప్పుడు కమర్షియల్ అన్నారు కానీ సార్, కొన్ని సినిమాలు ఓన్లీ ఎమోషనల్గా డాక్యుమెంటరీస్ కొన్ని ఉంటాయి, కొన్ని అంటే ఒక్కొక్క జానర్ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు దాన్ని. ఇప్పుడు మొన్న ఈ మధ్యన కాశ్మీర్ ఫైల్స్ లాంటి ఒక సినిమా వచ్చింది. నిజంగా జరిగినటువంటి కొన్ని అంశాలని ఆధారంగా ఆయన వివేక్ అగ్నిహోత్రి సినిమా తీశారు. మీరు చూసారా సార్? అసలు చూడలేదా? ఓకే. అంటే అదొక రకమైన అంటే ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బయటకు వస్తూ ఏడుస్తూ వచ్చిన వాళ్ళు ఒక రకమైన చూడలేదంటే చూడకూడదని కాదండి, ఆ బాధను తట్టుకోలేనండి. అచ్చా, దాని నెగిటివ్ భావంతో చూడపోవడం కాదండి. అదే అర్థమైంది సార్. ఆర్ఆర్ఆర్కి సంబంధించి ఈ సినిమా ఎంత ఎక్కువ మందికి వెళ్ళాలి అని నేను కూడా కోరుకునే వాళ్ళు మొదటి వరుసలో ఉండే వ్యక్తిని సార్ నేను కూడా. ఎందుకంటే మీరు ఇందాక చెప్పిన అంశాలు కమర్షియల్ ఎలిమెంట్స్ అని ఒక బూత్ పదంగా మాట్లాడడం, దాన్ని మార్చేశారు, దాని అర్థాన్ని మార్చేశారు అంటున్నారు కరెక్టే. కమర్షియల్ వాల్యూస్ కమర్షియల్గా అది సక్సెస్ అవ్వకపోతే జనాలకు ఎక్కువ మందికి రీచ్ కానట్టే. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఏ పర్పస్తో తీసామో దాంట్లో ఫెయిల్ అయినట్టే. ఓకే. బాగా మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరు అంటే మీరు రోల్ మోడలా, ఇన్స్పిరేషనా, అంటే మీకు నచ్చిన గ్రంథమా, లేకపోతే ఏది మిమ్మల్ని? స్పెసిఫిక్గా లేదండి, ఆయా సందర్భాలు బట్టి ఆయా మనుషులు నచ్చుతూ ఉంటారు. అంటే మానవ జీవితంలో నో పర్సన్ ఇస్ ఇన్ఫాలిబుల్. 100కి 100 పాళ్ళు అన్నీ గొప్పగా ఉండే వ్యక్తులు ఉండటం కష్టం. అంటే లేరని కూడా నేను అంటం లేదు. సడన్గా నా మనసుకి ఎవరికి తట్టడం లేదు, నా మనసుకి తట్టడం లేదండి. బట్ చాలామంది దగ్గర చాలా గొప్ప క్వాలిటీస్ ఉంటాయండి. అవి చూసి అయ్యో ఎంత గొప్పగా ఉన్నారే ఎంత అని అప్పుడప్పుడు వాళ్ళలాగా ఉండాలని మనసుకి అనిపిస్తూ ఉంటుందండి. అంత మాత్రం చేతి ఏ ఒక్కరూ పరిపూర్ణంగా ఈయనే నా రోల్ మోడల్ అనే మనిషి నాకు అంటే ఒక పురాణ పురుషులు ఉంటారండి, చారిత్రక వీరులు ఉంటారు, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళండి. అవి వేరండి. కాంటెంపరీ మనుషుల్లో నాకెవరు గొప్పగా తట్టడం లేదండి. ఓకే. మీరు ఈ ఆర్ఆర్ఆర్కి సంబంధించిన ఒక పాటలో
ఐ మీన్ లాస్ట్లో 10 టైటిల్స్ పడుతున్నప్పుడు వచ్చిన పాట, అందులో అందరూ స్వాతంత్ర సమరవీరులకు సంబంధించిన ఫోటోలు కూడా అందులో పొందుపరిచారు. గాంధీ నెహ్రూలు కనిపించలేదు సార్ దాంట్లో. పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? అందులో ఇక్కడంతా పోరాట యోధులండి వీళ్ళండి. ఓకే. గాంధీ గారు, నెహ్రూ గారు పోరాట యోధులు గారు టు స్టార్ట్ విత్. పటేల్ గారు ఉన్నారు కాకపోతే పెట్టారుగా పటేల్ గారిని. అంటే పటేల్ గారు కూడా పటేల్ గారు ఇఫ్ హీ వాస్ గివెన్ ఎ ఫ్రీ హ్యాండ్ చాలా బాగుండేదండి. ఐ హ్యావ్ గ్రేట్ అగైన్స్ట్ గాంధీ గారు ఇన్ దట్ రెస్పెక్ట్. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఇండియా నుంచి దెర్ ఆర్ 17 PCCs ఎట్ దట్ టైమ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీస్. గాంధీ గారు హీ బీయింగ్ ది న్యాచురల్ హెడ్ ఆఫ్ ద స్వాతంత్ర మూమెంట్, ఆయన పిలిచి మీరందరూ కలిసి ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక హెడ్ని ఎన్నుకోండి, ఆయనతో మేము సంతకాలు చేస్తాం, వెళ్ళేటప్పుడు ఆయనకి మేము పవర్స్ ఇచ్చేస్తామని చెప్పారు. సో గాంధీ గారు 17 PCCల్ని కాల్ఫర్ చేశారు. చేసిన ఆయన నెక్స్ట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ కావాలి. ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఖాదీ వేసుకుంటే సరిపోదు, దేశ విదేశాలతో మాట్లాడాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, చదువు ఉండాలి. అలాంటివన్నీ ఉన్నవాడు నెహ్రూ. మై చాయిస్ ఈజ్ నెహ్రూ. మీరు ఎవరిని అనుకుంటారో మీరు ఎన్నుకోండి అని చెప్పాను. 17 మంది PCC ప్రెసిడెంట్లు అండి. గాంధీ గారి 17 మంది ఎదురుగుండా ఉన్నారండి. చీట్లు రాసేమన్నారండి. యూ నో ద రిజల్ట్? 15 people asked for Mr. Patel. 1 for Kripalani, 1 is a blank. Nobody wanted. If Gandhi has any respect towards democracy, he should have elected Mr. Patel. But because of his affinity to Mr. Nehru, for whatever the reason, 18th కాన్స్టిట్యూట్ చేసి PCC ఢిల్లీ, దాన్ని నెహ్రూ గారిని ఈ నామినేట్ చేసిన ప్రెసిడెంట్ కింద he asked Mr. Patel to propose the name of Mr. Nehru as a Prime Minister and took a word of honor, as long as he lives, he will not aspire for Prime Ministership. ఆ పటేల్ గారు అంటే కాశ్మీర్ రావణకాష్టంలో మండుతూ ఉండదండి, ఉండదండి. నిజమే. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. చాలా చూశాను గాంధీ గారి గురించి అండి. ఐ నెవర్ గట్ ఎనీ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఫర్ దట్. 562 సంస్థానాలు ఉంటాయి, 561 సంస్థానాలు పటేల్ గారు. ఈ సాల్వ్ ద ప్రాబ్లమ్ విత్ ఇన్ నో టైం. అందరిని పిలిపించి సంతకం పెడతారా వేసేయమంటారా అన్నాడండి. సంతకం పెడతారా వేసేయమంటారా అన్నాడు. సింపుల్ అంటే కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే వేసేయమంటారా అని చెప్పని, ఆర్ ఎల్స్ అది సైన్ ఆర్ ఎల్స్ అలాంటిది ఏదో అన్నారని సంతకం పెట్టారు. అండ్ మిస్టర్ నెహ్రూ రిక్వెస్ట్ మిస్టర్ పటేల్, ఐ విల్ డీల్ విత్ కాశ్మీర్, ఐ హ్యావ్ ఎన్ ఎఫినిటీ విత్ కాశ్మీర్, ఐఎమ్ బోర్న్ దేర్. అండ్ నౌ యూ సీ రావణకాష్టం ఇంకా పండుతూనే ఉందండి. అవును. పటేల్ గారి అంటే బాగా మీరు రాజన్న సినిమాకి సంబంధించిన ఇతివృత్తంలో కూడా దాంట్లో కూడా మీరు దానికి బాగానే మీరు స్టడీ చేశారు అనేది నాకు అర్థమైంది బాగా. అందులో నేలకొండపల్లి అంశాలు మీరు స్పృశించిన విధానం కావచ్చు, అవన్నీ ఆ పార్టీషన్ టైంకి సంబంధించిన అంశాల పట్ల, లేదా 1948 ఈ సాయుధ పోరాటానికి సంబంధించి, అప్పటి పటేల్ పాత్రకు సంబంధించి, అప్పటి కాంటెంపరీ పీరియడ్ మీద ఇంకా ఏమైనా కమర్షియల్ హంగులతో, ఇప్పుడు మొన్న కశ్మీర్ ఫైల్స్ వచ్చిన నేపథ్యంలో చాలామంది అంటున్నారు నిజాం ఫైల్స్ అని, లేకపోతే ఇట్లాంటిది ఏదో రావాలి ఇంకా అని మాట్లాడుతూ ఉన్నారు. అవ్వాలండి. నాకు 2000లో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓకే. నాతో పాటు ట్రైన్లో సుద్దాల అశోక్ తేజ గారు ట్రావెల్ చేశారు. ఆయన రజాకార్ మూమెంట్ గురించి చెబుతూ, వాళ్ళ నాన్నగారు సుద్దాల హనుమంత్ అండి, ఈజ్ అ పాయిట్. ఓకే. ఆ రజాకార్ మూమెంట్ అంటే 47 to 48 మధ్యలో దే హ్యాడ్ ఏ మీటింగ్ అబౌట్ 2,000 to 3,000 పీపుల్ అండి. చాలా అంబిషనల్ స్పీచెస్ ఇస్తున్నారు, ఆవేశం వస్తుంది ప్రజల్లో. 50 మంది రజాకారులు గన్లు వేసుకొచ్చారండి, కత్తులు గన్లు, పారిపోతున్నారండి జనం. 2,000 పీపుల్ వచ్చిందండి, 50 మంది అండి. అందులో హనుమంతు గారు కూడా ఉన్నారండి పారిపోయే వాళ్ళలో. అందులో పెద్ద ఆవిడ పౌరుషకారు, ఏంట్రా చూస్తారేంట్రా, ఈ దెబ్బకి దెబ్బ వెయ్యి అందండి ఆవిడంటే. చూస్తారేంట్రా వెయ్యి, దెబ్బకి దెబ్బ వెయ్యి అన్న దాంట్లో ఒక రిథమ్ చూశారండి ఆయన, బీయింగ్ ఎ పాయింట్ అండి. అంతే వెళ్ళిపోకుండా ఆగిపోయి వెయ్యి దెబ్బకి దెబ్బ వెయ్యి, ఎవడా నైజాం ఎవడా సర్కార్, వెయ్యి దెబ్బకి దెబ్బ వెయ్యి పాట పాడుతూ ఉంటే వినేవాళ్ళలో ఆవేశం వచ్చి వెనక్కి చెతకొచ్చారండి వాళ్ళండి.
నా రాజన్ సినిమాకి అదే ఇన్స్పిరేషన్. సో అప్పటి నుంచి దాన్ని ఐ యూస్ టు గో రౌండ్. కొంచెం హైదరాబాద్ షిఫ్ట్ కొత్త పెద్ద పని ఉండేది కదండి. ఎక్కడో చోట విలేజెస్కి అలా వెళ్ళిపోతూ ఉండేవాడు నేను. వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో పెద్ద ఆవిడ ఒకటి నాకు అనిపించింది. నైజాం మీది ఏరియా అండి? మీది సిరిసిల్ల అండి. ఓకే, నైజాం కదా. ఇక్కడ గొప్ప కల్చర్ చూసానండి నేనండి. ముందు అందరూ నువ్వు అంటారు, మీరు లేదండి ఇక్కడ. అవును. చాలా ఎబ్బెట్గా అనిపించింది. నువ్వు అంటారేంటంటే ఆఫ్టర్ రిలీజ్ ఆప్యాయత అది. ఏంటికి వెళ్ళినా చేప తాగిపో బిడ్డ, నాశా చేసిపో బిడ్డ, భోజనం చేసిపో బిడ్డ, అన్న తమ్ముడు ఏదో వరుస కలిపే మాట్లాడతారు. అంటే వరుస కలిపే మాట్లాడతారండి. అలా దాంట్లో ఐ యూస్ టు జనరల్గా ఈ రజాకార్ మూమెంట్ జరిగిన వాళ్ళు ఐ యూస్ టు గో రౌండ్ అనమాట. ఏమైనా విశేషాలు దొరుకుతాయని చెప్పాను. అందులో పెద్దవాళ్ళు చూపించండి. నా 2 చేతులు చూపించిందండి. చేతులు కాలిపోయిన 2 అరిచేతులండి. షీ టోల్డ్ వాట్ హ్యాపెండ్. రజాకార్ మూమెంట్లో పక్కింటి 2 ఆడపిల్లలు వస్తే ఆవిడ తన వంటి దాచేసిందంటే, ఈవిడ వంట చేసుకుంటుంటే ఎవరు లేరు బాబు అని చెప్పంటే ఈవిడ మీద పడ్డానండి. రేపింగ్ లిటరల్లీ అండి. అలా చూస్తామంటే కనకనమంటే నొప్పులు నన్ను పొయ్యిలో అండి. 2 చేతులు తీసాడు, మొహం మీద పెట్టిందండి ఇలాగండి. కాలిపోయింది నాయన ఇట్లాగా. అదే నా సినిమాలో పెట్టానండి. ఆడపిల్ల తీసిన మొహం మీద నొప్పులు పెడతాను. అలా వెళ్తాం. నిజామాబాద్ వెళ్ళానండి. అక్కడ ఖిల్లా ఉందండి. అందులో దాశరథి గారిని కొన్నాళ్ళు రాసి పెట్టారు. నా తెలంగాణ కోటి రత్నాలు వేణని చెప్పి గోడ మీద రాశారు. అప్పటి నుంచి కథ అలా పుట్టిందనమాట. అప్పుడు ఎన్నో కథలు విన్నానండి నేనండి. ఎన్నో సినిమాలు తీయచ్చండి. తెలంగాణ ప్రజలు పడే కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళ మీద ఎన్నో గొప్ప కథలు తీయచ్చండి. ఇట్స్ అన్ఫార్చునేట్ ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ దాని గురించి పట్టించుకోవటం లేదు. వీళ్ళు త్యాగాలన్నీ. ఇట్స్ రియల్లీ ఇట్స్ ఎ పెయిన్ఫుల్ అండ్ పిటిబుల్ కండిషన్. తెలియాలి ప్రజలకి స్వాతంత్రం అంటే ఎంత గొప్పదో. నిజం సార్. అండ్ నైజాం హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఎ మినిస్ట్రీ, రిజ్వీ, కాసిం రిజ్వీ కింద. ద జాబ్ ఈస్ టు కన్వర్ట్ హిందూస్ టు ముస్లిమ్స్. వాళ్ళు వచ్చి ఏం చేసేవారండి, ఆడవాళ్ళని చేర్చేసేవారండి, మగవాళ్ళ నోట్లో బీఫ్ పెట్టేవాళ్ళండి. కనీసం కామన్ సెన్స్ ఏంటి పాపం వాడు చేసిన తప్పేంటి, ఏమీ లేదు కదా, పోతే పోయింది రారా అని చెప్పిన కదా, గంగొత్తుకొని చల్లవాడిని తీసుకోవాలిగా. ఇన్ ఎన్ ఇయర్ ద ముస్లిం పాపులేషన్ ఫ్రమ్ 8% to 13% పెరిగిందండి 1 yearలో. ఎంతమంది తెలుసండి, ఇది రాత వస్తూ ఉంటుంది సార్. మీ కళ్ళలో కనబడుతుంది సార్. అవునండి, మీ కళ్ళలో కనబడుతుంది సార్. పార్టీషన్కి సంబంధించి దేశ విభజన సమయంలోని అంటే ఇండియన్ సినిమా గురించే ఒక చిన్న, అంటే నాలాంటి వాళ్ళకు ఉన్న ఒక చిన్న, అది అమాయకత్వమా అజ్ఞానమా నాకు తెలియదు కానీ, బట్ చాలా సినిమాలు మనం స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు హిట్లర్ దురాగతాల గురించి, వాటి గురించి, నాజీలు చేసిన దుశ్చర్యల గురించి, సెకండ్ వరల్డ్ వార్ గురించి, ఫస్ట్ వరల్డ్ వార్ గురించి అనేక సినిమాలు వచ్చాయి సార్. అనేక సినిమాలు ఇంగ్లీష్లో అసలు చాలా పాపులర్ సినిమాలు ఉన్నాయి. వెరస్ ఆ పీరియాడికల్ ఫిల్మ్స్ అంటారు, నిజంగా జరిగిన వాస్తవ అంశాలని ఆధారంగా చేసుకొని ఇండియన్ సినిమా ఎందుకు ఎక్కువ చిత్రాలని తీసుకురాలేకపోయింది? మీరు అంటే డ్రామా లేదా ఎమోషన్ లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి అందులో. నిజంగా చెప్పాలంటే కమర్షియల్ కూడా ఉంది, లేదని కూడా అనడానికి లేదు. కానీ ఎందుకు అట్లా ఆలోచించట్లేదు అంటారు ఫిల్మ్ మేకర్స్? ఆలోచించకపోవడం. కాశ్మీర్ ఫైల్స్ తీస్తారు కదా, ఇంకెవరికి బుద్ధపడుతుందండి పార్టిషన్ ఫైల్స్ అని తీయాలని. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించి కానివ్వండి, ఒక కంచె లాంటి సినిమా ఒకటి తెలుగులో వచ్చింది సార్. అంటే మన ఇండియన్ సోల్జర్స్ సెకండ్ వరల్డ్ వార్లో కూడా ఉన్నారని చెప్పి ఒక ప్రయత్నం. కంచె కథగా సంబంధం లేదండి. సెకండ్ వరల్డ్ వార్ ఒక మనిషి తాలూకు ట్రాన్స్ఫర్మేషనే తప్ప, ఒక దళితుడు ఎవరైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి నేను మనిషినే అని రియలైజేషన్ తప్ప అది కథ కాదండి. కథ అంతా ఈ విలేజ్లో జరిగిందే కథ. ట్రాన్స్ఫర్మేషన్ కోసం, వాడ వ్యక్తిత్వం డెవలప్ అవడం కోసం అది వాడుకున్నారండి, ఆ బ్యాక్ డ్రాప్ అండి. కరెక్ట్, అది కథ కాదు. పాట చిన్న పాప, ఇప్పుడు రాజన్నలో ఒక చిన్న పాప స్టోరీని బేస్ చేసుకొని ఆమెతో పాటు ప్రేక్షకుడు ట్రావెల్ అయ్యేలాగా ఒక కథ రాశారు. ఆర్ఆర్ఆర్ కూడా ఇంచుమించు ఒక పాపతోటే మొదలవుతుంది. అందులో ఒక పాట మనిషిని ఒక ఉద్యమంలాగా, ఒక విప్లవంలాగా మార్చేలాగా చేస్తుంది. ఈవెన్ ఇందులో కూడా ఒక పాటతోటి అక్కడ ఉన్న వాళ్ళలో ఒక రెవల్యూషన్ క్రియేట్ అవుతుంది. ఈ రెంటికి ఏంటి అసలు? ఏమన్నా విజేంద్ర ప్రసాద్ గారి ఆలోచన ఏంటి? దీని వెనకాల ఏమన్నా ఉందా? అటు ఇటు సిమిలారిటీసా, లేకపోతే నిజంగా ఏంటి? మీకు ఇంకో పోలీసులు దొంగను పట్టుకోవాలనుకుంటే మోడస్ ఆపరండే అన్న ఒక మాట వాడతారండి.
అంటే ఇంటి ఎవరిని ఇంటి దొంగతనం చేశాడు అనుకోండి, ఎలా చేశాడు? ఇంట్లో ఎవరు లేనప్పుడు తాళం తీసాడా, కిటికీ తీసి లోపల దూకాడా, తలుపులు బద్దలు కొట్టాడా, ఒక్కడు వచ్చాడా? అంటే మనిషి మనసుకి ఒక ప్యాటర్న్ పడిపోతూ ఉంటారు మనసులోనండి. అది ఎలాంటిదంటే తడి బట్టలో కారు వెళ్ళింది అనుకోండి, ఇంకేమి డిస్టర్బ్ కాకపోతే ఎండిపోద్ది కదా, అది తడి బట్టలు అలా ఉండిపోద్ది కదా. ఇంకో కారు వెళ్తే మళ్ళీ దాంట్లోనే పడిపోద్దండి, అది పక్క నడపదండి. అది చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైంది. తడి బట్టలో కారు కానీ లారీ కానీ వెళ్తే లోపలికి గాడి పడుతుంది రోడ్ అంతా కూడా. ఇంకేది అటు వెళ్ళకపోతే అదల్లా ఫిక్స్ అయిపోద్దండి. మీరు కారు తీసుకెళ్తారు దాంట్లో పడిపోద్దండి అది. ఓకే, ఇది మీకు అనుభవం ఉందండి ఇది? అవును, అర్థం. ఓకే అండి. అలాగా రచయిత ఆలోచనలు కూడా అలాంటి గాడులు అనమాట అండి. ఎంత వద్దనుకున్నా ఆ గాడిలో పడిపోతూ ఉంటుందండి, ఆ భావాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మణిరత్న గారి సినిమాలు కానీ, విశ్వనాథ్ గారి సినిమాలు కానీ, ఇంకోటి సినిమా కానీ చూశారనుకోండి, అయ్యే క్యారెక్టరేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. పేర్లు మారుతాయి అంతే తప్ప ఆ క్యారెక్టరేషన్స్ కనిపిస్తూ ఉంటాయి మీకండి. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా దానివల్ల ప్రీవియస్గా ఆలోచన చేసిన వాటిలో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారండి. బస్ సాధ్యమైనంత వరకు కాన్షియస్ మనసు పెట్టుకుని దాన్ని వస్తుంటే చెక్ చేసుకోవచ్చు. మరి ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా దాంట్లో పడిపోతూ ఉంటామండి. ఓకే, సో ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు నా మీద. మీ ఇన్ఫ్లుయెన్స్ రాజమౌళి పైన ఎక్కువగా ఉందా? రాజమౌళి గారి టేకింగ్ని బేస్ చేసుకొని మీ కథా రూపకల్పన ఏమైనా జరుగుతున్నట్టు? వాడిదండి, డైరెక్టర్దేనండి. డైరెక్టరే వాడికి ఏం కావస్తుంది రాసేవాడు అంతే, రాసేవాడే. ఓకే, మీరేం ఇన్ఫ్లుయెన్స్ చేయను. ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడ్డు వాడు. అవబర్డ్. ఓకే, సో ఫైన్ సార్. చివరిగా సినిమా అనేది ఒక ప్రేక్షకుల తాలూకు వాళ్ళ ఎమోషన్స్కి సంబంధించిన అంశమా? ఇది కేవలం ఒక కమర్షియల్ లేకపోతే అనేక అంశాలని మేళవించి మనం చెప్పాలనుకున్నది చెప్పడం, ఇది ఒక ప్రొఫెషన్కి సంబంధించిన మాధ్యమంలో మాత్రమే ఉంటే సరిపోతుందా? ఇందాక నేను ప్రజల్ని మోటివేట్ చేయాలనో ప్రజల్ని ఏదో చేయాలనో ఆలోచన అసలు అక్కర్లేదా? ఒక ఫిల్మ్ మేకర్కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం లేదా 2-3 అంశాలు ఏంటి? ఎమోషన్ కాదండి, ప్రేక్షకుడు ఎందుకు వస్తాడు? మీరు మామూలుగా అలా కూర్చున్నారనుకోండి, 2 గంటల సేపు ఏదో ఆలోచన వస్తుంది, దోమకూడదు ఇలాగ అనుకుంటారు. ఆ డబ్బులు ఇస్తాడు, ఇవ్వలేదేంటి, ఫోన్ పే చూస్తారు, వస్తాను భయా అంటే కొంచెం మనసు ఆనందంగా ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్తుందండి. ఇలాగ వెళ్తూ ఉంటుంది కదా మనసు అండి. బట్ సినిమా ఏంటంటే 2 గంటల సేపు వేరే ఆలోచించకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది, అన్గ్రాస్ చేస్తుందండి. అర్థమవుతుందండి? అర్థమైంది. సో సినిమా తన బట్టబడి లక్షణం ఇది, మర్చిపోయి 2 గంటల సేపు ఆ ప్రపంచంలోకి మీరు వెళ్తారు. దానికోసం మీరు డబ్బులు ఇస్తున్నారు. మీరు నవ్వించండి, ఏడిపించండి, కోపం తెప్పించండి, ఫైట్ చేయించండి, లేదా సెక్స్ చూపించండి, ఏం చేయండి. 2-2.5 గంటల సేపు వాడి తాలూకు మనసు దాని మీద లగ్నమై ఇలా చేయటమే అది వాడికి ఆనందం. అన్నీ మర్చిపోయి ఆ రసానుభూతిని పొందటం. సో దాంతోపాటు రకరకాలు చేయొచ్చండి. ఒకటి వెళ్ళి కంటిన్యూస్గా అమ్మాయిలు రేప్ చేస్తున్నాడు, అమ్మాయిని అంగంగా చూపిస్తున్నారు, మనిషిలో యానిమల్ లాస్ట్ లెగుస్తుందండి, దానికి డబ్బులు వస్తాయి. బట్ అలా చేయటం వల్ల సంఘాన్ని మనం తప్పు చేస్తున్నాం. మనం 2 గంటల సేపు సరదాగా నవ్వించేటప్పుడు మన జంచాల్ గారి సినిమాలు ఉన్నాయండి, దాంట్లో సోషల్ మెసేజ్ ఏమి ఉండదండి, నవ్విస్తారండి ఆయన. దాంట్లో సంఘానికి ఏమీ చెరుపులేదు. నవ్వించండి, ఎంటర్టైన్ చేయండి, చేస్తే మెయిల్ చేయండి, తప్పు చేయొద్దు. సంఘానికి, దేశానికి, ప్రజలకి తప్పుడు దారులు తొక్కే ఎంకరేజ్మెంట్ చేశారంటే చేయకూడదు. మంచి దారి తొక్కేలా మీరు చేయండి, చేయబడి తప్పలేదండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాడు, లవ్ స్టోరీ తీసాడు, హ్యాపీగా అమ్మాయి ప్రేమించుకున్నారు, చిన్న కష్టం వచ్చి పెళ్లి చేసుకున్నారు. దాంట్లో సొసైటీ మెసేజ్ ఏముందండి? ఏం ఉండక్కర్లేదు కూడా. బట్ అలాగే తప్పుడు దారికి వెళ్ళేటువంటి దారులు వెతుక్కోకూడదండి. దానికి మోటివేట్ చేసేలాగా మనం తీయకూడదు. అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ ఫీల్. 2.5 గంటల సినిమా ఇప్పుడు 2.5 గంటలు అక్కర్లేదు, ఒక గంట ఒక 10 అంటే సీజన్లో ఒక 10 ఎపిసోడ్లుగా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మారిపోయింది కదా ప్రస్థానం అని. దాంట్లో కన్వీనియన్స్ దాంట్లో ఉందండి. ఏంటంటే సినిమాకి వెళ్ళాలంటే మీరు ఆ పర్టికులర్ టైం మీరు కేటాయించాలి, అక్కడికి వెళ్ళాలి. ద టైమ్ యూ టేక్ ఫర్ జర్నీ దేర్, పార్కింగ్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ 1/2 గంట ఇంటర్వెల్ ఉంటుంది, మళ్ళీ అక్కడికి ఇక్కడికి రావాలి. బట్ అదే సినిమా ఓటీటీలో ఉందనుకోండి, యూ కెన్ లుక్ అట్ యువర్ కన్వీనియన్స్. ఎప్పటికోసం చూడొచ్చు, ఎక్కడికోసం అక్కడ పాస్ పెట్టచ్చు అండి. సో న్యాచురల్లీ బిజీ పీపుల్ దే వాంట్ టు వాచ్ ఇట్ ఓటీటీ. బట్ అట్ ది సేమ్ టైం సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి. అది
మీరు ఇంట్లో ఒకడు కూర్చుని ఒక జోకేస్ వచ్చే నవ్వుకి థియేటర్లో అందరూ నవ్వుతున్నారు అనుకోండి, అది మల్టిప్లై అవుతుంది మీకు తెలియకుండా. ద ఎమోషనల్ క్వశ్చన్ టు బి మచ్ మోర్ వెన్ యూ వాచ్ ఎ మూవీ ఇన్ ఎ థియేటర్. ఓకే. మనకి ఎప్పుడు నవ్వు వస్తుంటే పక్కన నవ్వుతుంటే ఇంకా ఎక్కువ నవ్వుతామండి. సహజం మీరు ఎప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. పక్కవాడు బాధపడుతుంటే మనకు తెలియకుండా బాధ మనకే పెరుగుతూ ఉంటుందండి. గ్రూప్లో చూసేటువంటి అనుభూతి చాలా ఎక్కువగా ఉంటుంది ఇండివిజువల్గా ఒక్కడి ఇంట్లో చూసేదానికన్నా కూడా. దట్స్ వేర్ యూ లూజ్. బై ద టైమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఇస్ వాట్ యూ గెయిన్. సో డిపెండింగ్ ఆన్ యువర్ ప్రిఫరెన్సెస్ యూ గో ఫర్ ఓటీటీ ఆర్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయేంద్ర ప్రసాద్ గారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు మాతో పంచుకునేందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, అది ఆర్ఆర్ఆర్ కంటే కూడా ఒక ఫిల్మ్ మేకర్గా, కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్ గారి ఆలోచనలు ఇవి. ఆయన చెప్పిన మాటలో నేను మీకు చెప్పాలనుకుంటున్న కంక్లూజన్ ఒకటే. సినిమాలు తీసే వాళ్ళకి సంబంధించి వారు ఇచ్చిన ఒక సందేశంతో నేను ఈ కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని హంగులతో కూడినటువంటి ఒక వేదిక, ఒక మాధ్యమం కావచ్చు. కానీ దాని ద్వారా సంఘానికి చెడు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది అనేది వారు చెప్పిన మాట. సో ఆ దిశగానే రాబోయే రోజుల్లో సినిమాలు ఉంటాయా, ఉండాలా? మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.